గౌరవనీయులు మనము గేట్ బంద్ చేసినప్పుడు మన సాధక బాధలను మనకు సంకట సమయం అది. మన జీవితాలు ఇంచుమించు 2-3 వేల మంది జీవితాలు ప్రశ్నార్థకమైనటువంటి సమయంలో మాకు ఇబ్బంది పరిస్థితులు ఉన్నదని మనం రాత్రి అన్నగారి దగ్గరికి వెళ్తే నేనున్నానని చెప్పి ఆపత్కాల బాంధవులాగా ఆదుకొని తక్షణమే ఆ సమస్య కోసం వెంటనే అభయస్థం ఇచ్చి నేనున్నా, మీకు ఏం ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా, ఏదున్నా నేను ముందుండి ఇంతమంది జీవితాల కోసం భాగమైతే నేను చూడాలని వెంటనే తక్షణమే స్పందించి మన న్యాయం కోసం ఆయన కొట్లాడి ఇవాళ మన గేటు తెరిపించి ఇవాళ కూడా, లేకపోతే ఇలా మన మండలంలో ఉండేటోళ్ళం కాదు. ఆయన ఒక ఆపన్ బాంధవుడు. అదేగాక గౌరవనీయులు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ గారు, మరి మన కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి గౌరవనీయులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి మన మండి తరఫున, మహిళల తరఫున, నా సోదరమైన అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు రాత్రి మేము పత్రికాముఖంగా మా యొక్క బాధలను తెలియజేసేందుకు వచ్చినప్పుడు ఈ మీడియా సహోదరులందరూ కూడా తక్షణమే వచ్చి మా సాధక బాధలన్నిటి కూడా ఈ బయట ప్రపంచానికి తెలియజేసిన మీడియా మిత్రులందరూ కూడా మా మండి తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ, మా గౌరవనీయులైనటువంటి పేరు పెద్ద మనుషులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తాత్కాలికంగా పరిష్కారమైనా కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కాదు. ఎందుకంటే తాత్కాలికమని చెప్తారు. ఈ టెండర్లు ఇప్పుడు మేము ఈ కాంట్రాక్టర్ పోయి ఇంకో కాంట్రాక్టర్ వచ్చినప్పుడల్లా ఈ ఇబ్బందులను మేము ఎప్పుడు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని పరిస్థితులలో మాకు అందుబాటులో ఉండకపోవచ్చు. మాకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం వైపు మనం తీసుకెళ్లాలని చెప్పి వజ్రేష్ అన్నగారికి మేము అందరి తరఫున ఒకటి విన్నవిస్తున్నాము. ఇంకొకటి, మాకు 22 ఎకరాలు వేరే వాళ్ళకి ఇచ్చినామని చెప్తున్నారు. అయితే లాస్ట్ జరిగినటువంటి 10 సంవత్సరాల కాలంలో మాకు